డియాగో గార్సియా ఇండియా పసిఫిక్ రీజియన్లో అమెరికా బ్రిటన్ జాయింట్ మిలిటరీ బేస్. వ్యూహాత్మకంగా అమెరికాకు కీలకమైన సైనిక స్థావరం. అమెరికా శత్రు దేశాలు ఇరాన్, చైనాలను టార్గెట్ చేయడానికి అనువైన బేస్. ఇక్కడ యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను మోహరిస్తే ఎనిమీపై ఎనీ టైం యాక్షన్లోకి దిగిపోవచ్చు. ఈ క్రమంలోని డియాగో గార్సియాలో అమెరికా మోస్ట్ పవర్ఫుల్ బాంబర్లను B-2లను సైలెంట్గా మోహరించింది. అమెరికా ఈ యాక్షనే ఇండో పసిఫిక్ రీజియన్లో ప్రకంపనలు రేపుతోంది. ఇంతకు డియాగో గార్సియాలో పవర్ఫుల్ బాంబర్ల మోహరింపు వెనుక ట్రంప్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇరాన్, చైనాలో ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? B-2 బాంబర్ల ఎంట్రీతో ఇండో పసిఫిక్లో ఏం జరగబోతోంది? వాచ్ దిస్. ఇండో పెసిఫిక్ రీజియన్లో అమెరికన్ B-2 బాంబర్స్ డియాగో గార్సియా బేస్లో మోహరించిన అగ్రరాజ్యం. ఇండో పెసిఫిక్లో డొనాల్డ్ ట్రంప్ యాక్షన్ ప్లాన్ ఏంటి? B-2 స్పిరిట్ స్టెల్త్ ఫైటర్స్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు. ఒక విమానం ధర మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల 4,779 కోట్లు. అంతేకాదు, ఇవి ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్గా ప్రయాణించే విమానాలు. వీటిని ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్, రాడార్ సిగ్నల్స్ ఏవి గుర్తించలేవు. ఏకధాటిగా 6,000 మైళ్లు ప్రయాణించగలిగే ఈ యుద్ధ విమానాలు అణుబాంబుల్ని సైతం ప్రయోగించగలవు. అంతేకాదు, 11,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ కూడా లక్ష్యాన్ని సరిగ్గా ఛేదించగల శక్తి సామర్థ్యాలు వీటి సొంతం. ఒక్కోసారి 7 అణ్వస్త్రాలు తీసుకుపోగల అత్యంత ఆధునిక బాంబర్ ఇది. రష్యాతో కోల్డ్ వార్ నాటి న్యూక్లియర్ ఆయుధాలను కూడా ఇవి క్యారీ చేస్తాయి. ఇంతటి పవర్ఫుల్ స్టెల్త్ ఫైటర్స్ సైలెంట్ గా ఇండో పెసిఫిక్ రీజియన్లో ఎంట్రీ ఇచ్చాయి. ఎంట్రీ ఒక్కటే కాదు, ఎనిమిపై యాక్షన్ కు కూడా రెడీగా ఉన్నాయి. కావలసిందల్లా అగ్రరాజ్యాధినేత ఆదేశాలు ఒక్కటే. ట్రంప్ వన్స్ సిగ్నల్ ఇస్తే యాక్షన్లోకి దిగిపోతాయి. కానీ అగ్రరాజ్యం టార్గెట్ ఎవరు అన్నది ఇక్కడ అసలు ప్రశ్న. అమెరికాలో అలాంటివి 20 ఉండగా వాటిలో 6ని హిందూ మహాసముద్ర రీజియన్లోని US బ్రిటన్ మిలిటరీ బేస్ డియాగో గార్సియా రన్వేపై మోహరించారు. శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం వెలుగులోకొచ్చింది. అయితే రాడార్ సిగ్నల్స్ కూడా అందకుండా షెల్టర్లో మరిన్ని బాంబర్లు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇండో పెసిఫిక్ రీజియన్లోనూ యుద్ధ విమానాల గస్తీని అమెరికా పెంచాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఒక విమానవాహక నౌకతోనే గస్తీ నిర్వహిస్తుండగా ఆ సంఖ్యను 3కి పెంచే ప్లాన్లో ఉంది. హిందూ మహాసముద్రం రీజియన్లో 2, దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్టర్న్ పసిఫిక్ దగ్గర ఒక విమానవాహక నౌకతో గస్తీ నిర్వహించాలనుకుంటోంది. అంతేకాదు, ఈ మోహరింపు మునుముందు మరింత పెరగనుందని అమెరికా డిఫెన్స్ ఆఫీస్ పెంటగాన్ కన్ఫర్మ్ చేసింది. ఈ చర్యల్ని భారీ వ్యూహాత్మక ఎత్తుగడగా రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఆయా ప్రాంతాల్లో అమెరికా రక్షణాత్మక వైఖరిని మెరుగుపరచడానికే ప్రస్తుత మోహరింపులు అని పెంటగాన్ ప్రకటించుకుంది. అదే సమయంలో భాగస్వామ్య దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని, ఈ క్రమంలోనే దాడులు, అంతర్యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు, ఉద్రిక్తతల్ని కట్టడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెబుతోంది. ఇప్పటి వరకు అమెరికా ఏ దేశం, ఏ సంస్థల పేర్లు ప్రకటించలేదు. కానీ మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలోనే అమెరికా ఈ చర్యలకు దిగినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ఇరాన్, యెమెన్లతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే B-2 స్టెల్త్ ఫైటర్లను రంగంలోకి దించుతోందని భావిస్తున్నారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు హౌతీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని యెమెన్ను, దానికి మద్దతుగా నిలిచిన ఇరాన్ను హెచ్చరించారు. కానీ కేవలం యెమెన్పై దాడులు చేయడానికే మోహరించారంటే నమ్మడం కష్టం. ఎందుకంటే హౌతీలపై దాడులు చేసేందుకు B-2 అంటే స్టెల్త్ ఫైటర్లు అవసరం లేదు. మరి అమెరికా ఏ లక్ష్యంతో వీటిని డియాగో గార్సియా బేస్లో మోహరించింది? ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవల అణు నిరాయుధీకరణ ఒప్పందంపై చర్చిద్దాం రమ్మంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి ట్రంప్ లేఖ రాశారు. కానీ టెహ్రాన్ మాత్రం అమెరికాతో చర్చలకు ఛాన్సే లేదని తేల్చేసింది. దీంతో ఇరాన్పై ట్రంప్ బెదిరింపులకు దిగారు. ఒకవేళ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ నిరాకరిస్తే బాంబు దాడులు తప్పవు. ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయి. అదేవిధంగా మరో విడత ఆంక్షలు ఎదుర్కోవలసి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.
ట్రంప్ బెదిరింపులను ఇరాన్ లెక్క చేయకపోగా తమపై దాడి చేస్తే అమెరికా చేసిన అతి పెద్ద తప్పు అదే అవుతుందని తిరిగి వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాతే డియాగో గార్సియా మిలిటరీ స్థావరానికి B-2 స్టెల్త్ బాంబర్లు చేరుకున్నాయి. సో త్వరలో అమెరికా ఇరాన్ మధ్య ఏదైనా జరగచ్చన్నమాట. డియాగో గార్సియాలో పవర్ఫుల్ ఫైటర్లు మోహరించడం ద్వారా ఇరాన్తో పాటు దాని మిత్రపక్షాలైన చైనా, రష్యాలకు కూడా ట్రంప్ హెచ్చరికల సంకేతాలు పంపుతున్నారనే చర్చ జరుగుతోంది. దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్టర్న్ పసిఫిక్ వద్ద USS నిమిట్జ్ క్యారియర్ని, మిడిల్ ఈస్ట్లో USS కార్ల్ విన్సన్ వాహక నౌకని మోహరించడం వెనుక వ్యూహం ఇదే కావచ్చు. ఓవరాల్గా శత్రువుల విషయంలో ట్రంప్ ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నారు.